హలో బ్యూటిఫుల్ పీపుల్, మీకు 1 మినిట్ టైం ఉంటే మీరు ఎనిమల్ లవర్ అయితే ఈ వ్లాగ్ని ఫుల్గా చూసేయండి. అలాగనే మీరు ముఖ్యంగా ఎనిమల్ లవర్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను రిపీటెడ్గా ఎనిమల్ వ్లాగ్స్ అయితే చేస్తుంటాను. ఇప్పటికైతే నేనైతే ర్యాబిట్ ఫార్మింగ్ అయితే చేస్తున్నాను. జస్ట్ నేను 2 pages స్టార్ట్ చేశాను. అంతకుముందు నుంచి నేను 1 year నుంచి చేస్తున్నాను బ్రీడింగ్ అయితే. ఆ 1 yearలో ఇది సెకండ్ టైము ఇవి తేవడం, ఈ వెరైటీ ఆఫ్ కుందేళ్ళు. అయితే మీరు ఇంట్లో కుందేలు పెంచుతున్నారా, లేదా మీరు పెంచుదాం అనుకుంటున్నారా, లేదా మీ చిన్న పిల్లలు ఉంటే పెంచుకోవడానికి మంచిగా ఉంటుందో లేదో నేనైతే చెప్తాను. ముందుగా కుందేళ్ళు అయితే ఒక పేరు తెచ్చుకొని మనం ఇంట్లో పెంచుకుంటే మంచి పిల్లలకైతే మంచి ఆడుకోనికి ఉంటాయి. అలాగనే దీనికి పెద్ద మనం శ్రమించాల్సిన పని అయితే లేదు. ఇవి ముఖ్యంగా చాలా మంది చెప్తుంటారు, మా ఫ్రెండ్సే అన్నారు, అరే కుందేళ్ళు యాక్టివ్గా ఉండట్లేదు ఏం చేయాలరా అని. వాళ్ళకు కూడా కుందేళ్ళు ఉన్నాయి, సో అట్లా అడిగారు. అయితే నేనేం చెప్పినంటే ఒక డైలీ ఒక 2 to 3 times అయితే మనకి టైం ఉన్నప్పుడు ఆ కుందేళ్ళని బయటకు వదిలిపెట్టి, అంటే బయటికంటే ఇంటి బయటికి కాదు ఇంట్లోనే వదిలిపెట్టేస్తే అవి మంచిగా ఆడుకుంటాయి. ఆడుకున్నాక అవే మళ్ళా కేజీ కాడికి వచ్చినప్పుడు మన లోపలికి వదిలితే అయిపోద్ది. మనం అవి వదిలినప్పుడు మనం కేజ్ ఉంటుంది కదా, ఆ కేజ్ని అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని దానికి కొత్త ఫీడ్ ఇచ్చేసి నీట్గా మనం ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తే మనకి ఆ ర్యాబిట్స్ అనే బ్రీడ్ అంత దబ్బున చేస్తాయి. బ్రీడ్కి ఈ ఫీడ్కి దీనికి ఏం సంబంధం అంటున్నారా అసలుకి? ఎందుకంటే అవి మనం క్లీన్గా ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంచితే ఫీడ్ మంచిగా తీసుకుంటాయి. ఆ ఫీడ్ మంచిగా తీసుకుంటే బేబీస్ అయితే స్పీడ్గా పుట్టే అవకాశాలు ఉంటాయి. స్పీడ్గా అంటే యావరేజ్గా 35 daysలో అయితే బ్రీడ్ అయితే చేస్తాయి అవి, ఏమంటారు ప్రెగ్నెంట్ అయినాక. మన వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.